లోపల 4-5 వరుసల్లో ఏలియన్స్ నిలబడున్నారు. సుమారు వాళ్లంతా 20 మంది దాకా ఉండొచ్చు. 4 వరుసల్లో వరుసకు 5 చొప్పున మొత్తం ఆ 20 మంది నిలబడున్నారు. కాని అందరూ శిలా విగ్రహాల్లా నిల్చుండిపోయారు. ఆ 20 మంది చేతుల్లో టార్చెస్ నేలవైపు వంగున్నాయి. అప్పుడు గమనించారు, ఆ 20 మందికి ఎదురుగా మరొక ఏలియన్ నిలబడున్నాడు. అతని చేతిలోని టార్చ్ కూడా కిందకు చూస్తోంది. అలా కొద్దిసేపు చూస్తూ నిలబడ్డారు. కాని లోపల నుండి ఎటువంటి రెస్పాన్సు లేదు. ఆ నిశ్శబ్దం వాళ్ళందరికీ ధైర్యాన్నిచ్చింది. స్టీవ్ ముందుకు అడుగులు వేశాడు. రైనో, లెటస్ మూవ్. రైనో ఈసారి వాసన చూసుకుంటూ ముందుకు అడుగులు వేసింది. అందరి ముందు నుంచున్న ఏలియన్ దగ్గర ఆగి అతని కాళ్లను వాసన చూసింది. ఆ తర్వాత తలెత్తి ఆ 4 వైపు చూసి నిశ్శబ్దంగా తలాడించింది. అదొక విశాలమైన గది. అందులో 21 మంది ఏలియన్స్ ఎందుకు అచేతనంగా నిలబడ్డారో ఆ క్షణంలో వారెవరికీ అర్థం కావడం లేదు. ఈసారి మరింత ధైర్యంగా అలెక్స్ ఆ ఏలియన్ ముందు నిలబడ్డాడు. ఆ ఏలియన్ నిర్జీవంగా నుంచున్న శిలా విగ్రహంలా ఉన్నాడు. అలెక్స్ భయపడుతూ పరీక్షించాడు. ఇవన్నీ లైఫ్లెస్ ఆబ్జెక్టులా ఉన్నాయి ఆల్బర్ట్. ఆల్బర్ట్ ముందుకొచ్చి ఏలియన్ ఛాతిని, ఆ తర్వాత భుజాలను తాకాడు. చేతికి చల్లగా తగిలింది. తర్వాత ముక్కు దగ్గర రంధ్రం ఉన్న చోట వేలు పెట్టి చూశాడు. శ్వాస లేదు. అలెక్స్, వీళ్ళు మనుషులు కాదు. ఇవన్నీ ఏదో లోహంతో చేసిన మెటాలిక్ ఆబ్జెక్ట్స్. అలెక్స్కు అప్పుడు స్ఫురించింది. ఎస్ ఆల్బర్ట్, వాళ్ళు ఏలియన్స్ కాదు, ఓన్లీ రోబోట్స్. అంటే? స్టీవ్ అడిగాడు. మరమనుషులు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో పనిచేస్తాయి. వీటికి రిమోట్ కంట్రోల్స్ ఉంటాయి. ఆ రిమోట్ కంట్రోల్ అన్నింటినీ మనలాంటి లైఫ్ ఉన్న వేరెవరో కంట్రోల్ చేస్తుండాలి. కొద్ది సెకన్లలోనే ఈ రోబోట్స్ ఆగిపోయాయి. ఇంతకుముందే ఒక రోబోట్ బయటకొచ్చి లోపలికెళ్ళింది. ఆల్బర్ట్ అన్నాడు. అందరూ ఆలోచిస్తున్నారు. ముందు ఈ సముద్ర గర్భం నుండి ఎలా బయటపడతాం? క్రిస్టీలో ఆందోళన. మనకు ఆక్సిజన్ సప్లై ఆగిపోతే ఏమవుతుంది? ఇన్నాళ్లు రోబోట్స్ మన ఆకలి దప్పుల్ని కంట్రోల్ చేశారు. ఇప్పుడు ఆకలి దాహం వేస్తే ఏం చేయాలి? మనం ఎక్కడికి పోతాం? స్టీవ్ గతుక్కుమన్నాడు. ఈ క్యాబిన్లోకి నీళ్లు రావా? క్రిస్టీ అడిగింది. రావు. వచ్చేటట్లయితే ఈ పాటికే మనం మునిగిపోయేవాళ్లం అన్నాడు అలెక్స్. మనం డెత్ సెలలో ఉన్నాం. ఇక్కడ నుండి ఎలా బయటపడాలో తెలిసిన వాళ్ళు ఈ రోబోట్స్ మాత్రమే. ఈ రోబోట్స్ అన్నీ పర్మనెంట్గా ఫెయిల్ అయితే మన గతి ఏం కావాలి? ఆల్బర్ట్ అన్నాడు. ఆధారపడద్దు. మన వల్ల ఏదో ప్రయోజనం ఆశించి ఇంతవరకు ఏలియన్స్ ఈ రోబోట్స్ ద్వారా మనల్ని కాపాడుతూ వచ్చాయి. ఇంతకీ ఏలియన్స్ ప్రాజెక్ట్ ఏమైనట్టు? అన్నాడు అలెక్స్. వాళ్ల క్రోమోజోమ్స్ను ఎక్కడ స్టోర్ చేశారు? ఈ సముద్ర గర్భంలోనా, భూమి ఉపరితలం మీదనా? అన్నాడు ఆల్బర్ట్. ఇంతకీ ఈ సెల్లో ఏముందో సెర్చ్ చేద్దాం. ఏదైనా క్లూ దొరుకుతుందని ఆశిద్దాం, అలెక్స్ ఆదేశించాడు. భరత్ చేతిలోని ఆ టార్చ్ టప్మని పేలిపోయింది. పేలుతూ చిన్నగా పొగమంటొచ్చింది. భరత్ ఒక్కసారిగా చేయి విదిలించుకుని తన అరచేయిని చూసుకున్నాడు. అరచేయి నల్లగా మసిబారినట్టుగా ఉంది. అప్పుడు అర్థమైంది భరత్కు. తను టార్చ్ను రాంగ్గా హ్యాండిల్ చేశాడు. అందుకనే ఆ కంట్రోలర్ పేలిపోయింది. ఇంకా నయం, చేతికి గాయం కాలేదు. ఎదురుగా రోబోట్ చేతిలోని టార్చ్ అలాగే పైకి లేచుంది. ఆ రోబోట్ అడిగాడు, మిమ్మల్ని చంపేస్తే? ఆ మాటలకు వసుధ భయంతో భరత్ను కౌగిలించుకుంది. రోబోట్ నుండి నవ్విన శబ్దం. నో, భయపడకండి. భరత్ అన్నాడు, మీరు ఏలియన్స్ కాదు, రోబోట్స్. మీలో లైఫ్ లేదు. మీకున్నది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. అవునా? కానీ మీ మనుషుల కంటే కొన్ని లక్షల రెట్లు మేధస్సు మాకుంది. సో వాట్? ఆలోచించలేరు, స్పందించలేరు. మీరు మరమనుషులు, రోబోట్స్ మాత్రమే. గుడ్, మా రహస్యాన్ని ఛేదించారు. ఇంతకీ ఏలియన్స్ ఎక్కడున్నారు? చెప్పు రోబోట్. ఉన్నారు. ఎక్కడా? ఎక్కడో కాదు, ఇక్కడే. ఎక్కడా అంటే? భూమి మీద ఉన్నారు. ఎంతమంది ఉన్నారు? 2. ఇద్దరేనా? అవును, ఇద్దరే. ఒక పురుషుడు, ఒక స్త్రీ. మరి మిగిలిన వాళ్ళందరూ రోబోట్సేనా? అవును. ఎందుకు 2 ఏలియన్స్ మాత్రమే వచ్చారు? వారు మా ప్లానెట్ మీద భౌతిక దేహంతో ఉన్న చిట్టచివరి జీవులు. మిగిలిన జీవులన్నీ క్రోమోజోమ్స్ రూపంలో ఉన్నాయి. మరి మీ ప్లానెట్ ఏమైంది? ఎంతకీ మా భాష మీకెలా అర్థమవుతోంది? అవును, మీరు మాట్లాడుతున్న ప్రతి మాట ఏలియన్స్ దగ్గరకు వెళతాయి. తిరిగి ఏలియన్స్ నుండే సమాధానం వస్తుంది. అయితే ఇప్పుడు మేము ఏలియన్స్తోనే మాట్లాడుతున్నామా? అవును. మరి మా భాష మీకు తెలియదు కదా? చెప్పాను కదా, శబ్దానికి, అర్థానికి, భాషకు అవినాభావ సంబంధం ఉంది. వీటన్నింటికీ మధ్య మీడియా బ్రెయిన్, ఆ బ్రెయిన్లోని న్యూరాన్ కదలికలు, ఈ మూడింటిని సమన్వయపరిచే సైన్స్ పరిజ్ఞానం మాకుంది.
ఆ పరిజ్ఞానం మాకు కూడా ఇవ్వచ్చు కదా. దానివల్ల అనర్థాలు జరుగుతాయి. ఆ విజ్ఞానం వల్ల మేం కూడా పురోగతి చెందుతాం. లేదు, విజ్ఞానం కొంతవరకే దోహదపడుతుంది, ఆ తర్వాత వినాశనానికి దారితీస్తుంది. ఎలా? మీరు కనుక్కున్న క్లోనింగ్ ఏమిటి? అలాగే మీరు సాల్వ్ చేయబోయే DNA మ్యాప్ ఏమిటి? క్లోనింగ్ వల్ల సృష్టిలో వైపరీత్యం వస్తుంది. సృష్టిలోని మూలాలు నాశనమవుతాయి. సింహానికి, పులికి, కుక్క, నక్కకు, అలాగే రేపు మనిషికి, జంతువుకి కూడా క్లోనింగ్ చేసే దురదశ వస్తుంది. అసలు ఈ సృష్టిలోని మూల స్వరూపాలకు ఆనవాళ్లు లేకుండా పోతాయి. మేము ఈ మధ్య కొన్ని రీసెర్చ్లను నిషేధిస్తున్నాం. మా ప్రభుత్వాలు దానికి తగ్గ చర్యలు తీసుకుంటున్నాయి, భరత్ అన్నాడు. మీరు పూర్తిగా DNA మ్యాప్స్ మిస్టరీని సాధిస్తే కూడా ఎన్నో అనర్థాలు కలుగుతాయి. మేము అలా చేసి ఏ వ్యాధి అనేది రాకుండా చేయగలిగాం. కానీ ఎన్ని అనర్థాలొచ్చాయి ఆ తర్వాత? అలాగే టాబ్లెట్స్తో మా ప్లానెట్లో ఎవల్యూషన్ పూర్తిగా మారిపోయి అందరూ పనిచేయడం మానేశారు. శారీరక, సామాజిక సంబంధాలు నశించిపోయాయి. ఒకరి మీద ఒకరు ఆధారపడిన జీవరాశుల మధ్య సంఘం ఎందుకు? ప్రతి జీవికి గ్రూప్ లివింగ్ అవసరమే లేకుండా పోయింది. భరత్, వసుధలు శ్రద్ధగా వింటున్నారు. మరి ప్రభుత్వాలు కూడా వీటినన్నింటినీ నిషేధించవలసింది కదా. ఆ పనిచేసిన ప్రభుత్వాలు కూలిపోయాయి. మా మనుషులు తమ సుఖాలు కడ్డొచ్చే ఏ ప్రయత్నాన్ని సాగనీలేదు. చివరకు మా జాతి సెక్స్ టాబ్లెట్లకు అలవాటు పడి శారీరక సెక్స్ను కూడా బహిష్కరించారు. అందువల్ల మా ప్రభుత్వం విడిగా క్రోమోజోమ్స్ను సేకరించి టెస్ట్ ట్యూబ్ బేబీలను కృత్రిమ గర్భంలో ఉంచి ఉత్పత్తి చేయవలసిన అగత్యం ఏర్పడింది. గ్రేట్ ట్రాజడీ, వసుదంది. వస్తువుల్ని ఉత్పత్తి చేసినట్టుగా మా జీవుల్ని మేము ఉత్పత్తి చేసుకునేవాళ్లం. అంతేకాదు, ఒక్కో జీవి ఎంత పొడుగుండాలి, ఎంత పొట్టిగా ఉండాలి, ఎటువంటి సామర్థ్యం ఉండాలి, ఇవన్నీ DNA మ్యాప్తో సాధించగలిగాం. ఏలియన్, ఇదంతా సైన్సు వికృత రూపమేనా అని మీ అభిప్రాయం? అవును. అలాగే జనాభా పెరిగిపోయినప్పుడు విరివిగా ఎరువులు వాడి పంటలు పండించాం. కొన్ని వందల సంవత్సరాల తర్వాత భూమిలో వాడిన ఆ కెమికల్స్ వల్ల భూములన్నీ సారహీనమయ్యాయి. ప్రకృతిలో కొత్త కొత్త రోగాలు, కొత్త కొత్త కీటకాలు బయలుదేరాయి. చివరకు విధిలేక మేము కృత్రిమంగా ఆహారాన్ని టాబ్లెట్స్ ద్వారా ఉత్పత్తి చేయడం ప్రారంభించాం. మా ప్లానెట్లో కొన్ని వేల సంవత్సరాల క్రితం న్యూక్లియర్ వార్ జరిగింది. ఈజిట్? పెరిగిపోయిన జనాభాను నియంత్రించేందుకు అణుయుద్ధాలు జరిగాయి. జనక్షయం కాకపోతే మా ప్లానెట్ ఇంకా ముందుగానే నశించిపోయే స్థితికొచ్చింది. స్పేస్లో ఆధిపత్యం కోసం దేశాల మధ్య యుద్ధం వచ్చింది. ఆ న్యూక్లియర్ వార్ తర్వాత తిరిగి మామూలు స్థితికి రావడానికి సుమారు 200 సంవత్సరాలు పట్టింది. ఈ 200 సంవత్సరాలు మా ప్లానెట్లోని జీవుల దురావస్థ వర్ణనాతీతం. రకరకాల రోగాలతో ఎన్నో జీవులు నశించాయి. తిరిగి మళ్లీ ఎవల్యూషన్ ప్రారంభమైంది. మళ్లీ సైన్సు విజయాలు పురోగమించాయి. ఈ 2వ దశలోనే ఇంతకు ముందు చెప్పిన ఆకలి దప్పికలను జయించే టాబ్లెట్స్ లాంటివి వాడుకలోకొచ్చాయి. కారణం, భూమంతా బీడైపోయింది న్యూక్లియర్ వార్ వల్ల. ఏలియన్, మాకు ఇలాంటి పరిణామాలు జరుగుతాయా? అవును. మీ సైన్సు విజ్ఞానాన్ని పరిణితితో నియంత్రించకపోతే అనేక దుర్ఘటనలు జరుగుతాయి. మా ప్లానెట్ మీద మేము జీవించిన మా లైఫ్ కాలం కంటే మీ ప్లానెట్ మీద మీ లైఫ్ ఇంకా ముందుగానే నశించిపోతుంది. ఏలియన్, ఆ రోజున మీరెలా ఆపలేకపోయారో ఈ రోజున కూడా మేము మీకు జరిగిన పరిణామాల్ని ఆపలేం కదా. అలా జరగకూడదు భరత్. మీ ఎర్త్ ఎంత అందమైన ప్లానెట్. అనేక వేల సంవత్సరాలుగా మేము అన్వేషించి ఇక్కడికొచ్చాం. ఇంతకీ మీ మిషన్ ఏమిటి ఏలియన్? మా జీవరాశి మీ ప్లానెట్ ఎర్త్లో పెరిగి తీరాలి. ఇప్పటికే భూమి యావత్తు వర్గ వైషమ్యాలతో నిండిపోయింది. ఈ పరిస్థితుల్లో మరొక జీవరాశిని మేము ఆహ్వానించలేం. మీరు మా భూమిని వదిలి మరో ప్లానెట్ను అన్వేషించండి. సమయం మించిపోయింది. కొన్ని సంవత్సరాలుగా దఫాలుగా ఇక్కడ స్థావరాలు ఏర్పరచుకున్నాం. ఈ భూమిని అన్ని కోణాల్లోంచి అధ్యయనం చేశాం. ఇప్పుడు మరొక ప్లానెట్ని వెతికే సమయం లేదు. అంటే మా కౌంట్ డౌన్ మొదలైంది. మేము చివరి అంచుకు చేరుకున్నాం. అనేక చోట్ల కమెంట్స్ ఆపివేయబడుతున్నాయి. చివరి అంచు అంటే మీకే అర్థమవుతుంది. ప్లీజ్ వెయిట్. ఇంతకీ అలెక్స్ బృందం ఎలా ఉన్నారు? భరత్ అడిగాడు. అందరూ సురక్షితంగా ఉన్నారు. అలాగే మీరందరూ సురక్షితంగా బయటపడతారు. కానీ మేం చెప్పినట్లు చేయండి. ఏం చెయ్యాలి? ఈ ఫ్లయింగ్ సాసర్ కమాండ్స్ని ఇక నుంచి మీరే చేస్తారు. ఈ కమాండ్స్ను మేం చెప్పినట్టు చేయండి. లేకపోతే అంతా విధ్వంసం అవుతుంది. అంతా విధ్వంసం అంటే మీ ప్లానెట్ ఎర్త్ కూడాను. అండర్స్టాండ్? ఇద్దరిలో నిశ్శబ్దం, నిస్సహాయత. మీరిద్దరూ ఆ 2 సీట్లలో కూర్చుని నేను చెప్పినట్టుగా ఆపరేట్ చేయండి. భరత్, వసుధలు ఇద్దరూ మంత్రముగ్ధుల్లా వెళ్లి అక్కడ కూర్చున్నారు.
స్క్రీన్ మీద ఈసారి ఇంగ్లీష్ అక్షరాలొచ్చాయి. నౌ రైట్ స్విచ్ ఆన్ చేయండి. భరత్ ఆన్ చేశాడు. ఎదురుగా స్క్రీన్లో టీవీ స్క్రీన్ మీద ఇమేజెస్లా అలెక్స్ బృందం కనపడ్డారు. ఆ నలుగురు రైనో ఆ క్యాబిన్లో తడుముకుంటూ తిరుగుతూ కనపడ్డారు. ఈసారి మరింత స్పష్టంగా. వసుధలో ఎగ్జైట్మెంట్. అలెక్స్, అలెక్స్, క్రిస్టీ! రోబోట్ నెక్స్ట్ కమాండ్ ఇచ్చాడు. భరత్ అనుసరించాడు అతను చెప్పినట్టుగా. ఈసారి ఇక్కడ అలెక్స్ ఉన్న క్యాబిన్లో ఉన్న స్క్రీన్స్ అన్నీ ఒక్కసారిగా ఫ్లాష్ అయ్యాయి. ఇక్కడ అలెక్స్ బృందంలో అలజడి. చుట్టూ ఆన్ అయిన స్క్రీన్స్ను చూస్తుండగా ఇక్కడ స్క్రీన్ మీద భరత్, వసుధలు కనపడ్డారు. భరత్ ఇటు నుండి చేయి ఊపాడు. క్రిస్టీ దాదాపుగా అరిచినంత పనిచేసింది. అటు నుండి ఆ నలుగురు ఆనందంతో చెయ్యెత్తారు. స్క్రీన్ మీద భరత్ నుండి వాయిస్ వచ్చింది. మిస్టర్ అలెక్స్, మీరందరూ సేఫ్, అవునా? అందరూ ముక్త కంఠంతో అరిచారు. అవును. ఇంతకీ ఎక్కడి నుండి మాట్లాడుతున్నావు భరత్? మేము స్పేస్లో ఉన్నాం. మీరెక్కడున్నారు? సముద్ర గర్భంలో. మీ చుట్టూ ఉన్నవాళ్లు ఏలియన్స్ కారు, వాళ్ళు రోబోట్స్, కృత్రిమమైన జీవులు అలెక్స్. అవును, గమనించాం మిస్టర్ భరత్. ఇలా మాట్లాడుతుంటే ఏలియన్ వాయిస్ వచ్చింది. మీ బ్లడ్ శాంపిల్స్ను ఆ గ్లాస్ ప్లేట్స్ మీద భద్రపరచండి. వై? చెప్పినట్టు చేయి అలెక్స్. ఏలియన్ ఆదేశం. ఎక్కువ వ్యవధి లేదు. మీరు ఆలస్యం చేస్తే మీరున్న 2 ఫ్లయింగ్ సాసర్లు పేలిపోతాయి. మేముంది ఫ్లయింగ్ సాసరా? అలెక్స్ ప్రశ్న. అవును. ఫ్లయింగ్ సాసర్ ఆకాశంలో విమానంలా ఎగరగలదు, సముద్ర గర్భంలో సబ్మెరైన్లా ఈదగలదు. మా బ్లడ్ శాంపుల్స్తో ఏం చేయబోతున్నారు? అలెక్స్ అన్నాడు. జెనెటిక్ ఎవల్యూషన్. మా క్రోమోజోమ్స్ మీ క్రోమోజోమ్స్ కలిస్తే ఫలదీకరణ అయ్యి కొత్త రేస్, కొత్త జాతి ఆవిర్భవిస్తుందేమోనని తెలుసుకోవాలి. అనేక సంవత్సరాలుగా భూమి మీద మీకు స్థావరాలున్నాయి. ఇప్పుడు ఈ చివరి క్షణం దాకా ఏం చేస్తున్నారు? అన్నాడు అలెక్స్. మా క్రోమోజోమ్స్ను మోసుకొచ్చిన చివరి ఫ్లయింగ్ సాసర్ కొద్ది గంటల క్రితమే భూమిని చేరుకుంది. ఈ సాసర్లో ఉన్న ల్యాబొరేటరీలోనే మా ప్లానెట్ జీవరాశి క్రోమోజోమ్స్ భద్రపరచబడున్నాయి. అందుకని ఇంతవరకు వెయిట్ చేయాల్సి వచ్చింది. మళ్లీ గుర్తు చేస్తున్నాను, మీ జీవరాశి అంతటికీ లైఫ్ వచ్చి ఎర్త్ మీద మనుగడ సాగిస్తే మాకెన్నో సమస్యలొస్తాయి అన్నాడు అలెక్స్. సృష్టిని మనం కంట్రోల్ చేయలేం అలెక్స్. అవంతటవే నియంత్రణవుతాయి. మీ జీవరాశికి మా జీవరాశికి పోరాటం జరుగుతుంది. చివరకు అంతా మిగిలేది విధ్వంసమే, అలెక్స్ చెప్పాడు. ఇప్పుడు మీ ప్లానెట్లో విధ్వంసం జరగడం లేదా? యుద్ధాలు జరిగి మనుషులు చనిపోవడం లేదా? మా జీవరాశిలాగా ఒకానొక రోజున మీ జీవరాశి నశించిపోతుంది. మీ సైన్సు మా దగ్గర లేదు. మీరు మాకు ఆ పరిజ్ఞానం ఇస్తే కాని మేము మా జీవరాశిని రక్షించలేం. ఒకవేళ మీరిప్పుడు చెప్పినా మాకు అర్థం చేసుకునే శక్తి, సాంకేతిక పరిజ్ఞానం లేదు. అందుకే మీ క్రోమోజోమ్స్ను మా ల్యాబొరేటరీలోకి తరలిద్దాం. మా వాళ్లు మీకు సహకరిస్తారు, అలెక్స్ అర్థించాడు. సమాధానం చెప్పరం ఏలియన్స్. మా మీద నమ్మకం లేదా? లేదు. వై ఏలియన్? ఇంతకుముందు మీరు వెలుబుచ్చిన భయం. మీలాగే మిగిలిన వాళ్లు ఆలోచిస్తారు. మీకు మాకు మధ్య వర్గ పోరాటం జరుగుతుందని మీరు భయపడతారు. మీ స్వార్థం కోసం మా జీవరాశిని బ్రతికించే ప్రయత్నం చేయరు. మమ్మల్ని నమ్మండి ఏలియన్స్. ముందు మేం చెప్పినట్టు చేయండి, ఏలియన్స్ ఆదేశం. అలాగే చేస్తాం. కొన్ని క్షణాల నిశ్శబ్దం తర్వాత మళ్లీ అడిగాడు అలెక్స్. ఇంతకీ ఈ రోబోట్స్ అందరూ ఎలా నిర్వీర్యులయ్యారు? ఈ రోబోట్స్ అందరూ మా సెంట్రల్ యూనిట్లో ఉన్న ఒక ఫ్లయింగ్ సాసర్ నుండి ఆపరేట్ చేయబడుతున్నారు. అయితే సెంట్రల్ కంట్రోల్ మానిటర్ టార్చ్ భరత్ తొందరపాటు వల్ల పేలిపోయింది. ఇప్పుడు మిగిలిన మానిటర్ ఫ్లయింగ్ సాసర్స్ను మాత్రమే కంట్రోల్ చేస్తుంది. మీరేమైనా తొందరపడితే ఆ ఫ్లయింగ్ సాసర్స్ కూడా అన్నీ పేలి విధ్వంసమైపోతాయి. మళ్లీ నిశ్శబ్దం. కొంతసేపయ్యాక, ఎంతకాలం నుండి అన్వేషిస్తున్నారు ఏలియన్స్? 1000 సంవత్సరాలు. ఎలా సాధ్యం? భూమిలో మా వయసు 100 సంవత్సరాలు మించదు. మీ భూమిలో ఉన్న పిరమిడ్స్లో 3000 సంవత్సరాల క్రితం చనిపోయిన వారి శవాలు చెక్కుచెదరకుండా ఉన్నాయి. అలాగే మా శరీరాలను కూడా 1000 సంవత్సరాలుగా సజీవంగా కాపాడుకునే సైన్సు పరిజ్ఞానాన్ని సంపాదించాం. నౌ లెటస్ ప్రొసీడ్ అలెక్స్. ఎస్. మీ బ్లడ్ శాంపిల్స్ను ఆ ప్లేట్లో పెట్టండి. చివరిగా చెబుతున్నాం, ఇప్పుడు మీరు చెప్పినట్లు చేయకుండా మేమంతా చనిపోవడానికి సిద్ధంగా ఉన్నాం. ఓకే, మీతో పాటు ప్లానెట్ ఎర్త్ మీదున్న లైఫ్ అంతా కూడా తుడిచిపెట్టుకుపోతుంది. ప్లీజ్ థింక్. భరత్ వాయిస్ స్క్రీన్ మీద వినపడుతోంది. అలెక్స్, ఏలియన్స్ చెప్పినట్టు చేద్దాం, లేకపోతే పర్యవసానాల్ని ఎదుర్కొనలేం. అలెక్స్ మిగిలిన ఆ ముగ్గురి వైపు చూశాడు. అందరి కళ్లల్లో అంగీకారం. మరికొద్ది నిమిషాల్లో నలుగురు తమ బ్లడ్ శాంపిల్స్ చేతి వేలు నుండి తీసి ఆ చిన్న గ్లాసు ప్లేట్ల మీద అద్దారు.
రైనో శాంపిల్తో కలిపి 5 ప్లేట్లను ఎదురుగా ఉన్న బాక్స్ లోపల పెట్టి తలుపులు మూసివేయండి. అప్పుడు చూశారు, వాళ్ల ఎదురుగా ఓ చిన్న నల్లని బాక్స్ ఉన్న తలుపు తెరిచారు. అది చిన్న సైజు రిఫ్రిజిరేటర్లా ఉంది. లోపల చల్లగా ఉంది. దానిలో చిన్న చిన్న అరలున్నాయి. అలెక్స్ ఆ 5 శాంపిల్స్ని ఆ అరల్లో పెట్టి బాక్సు తలుపును క్లోజ్ చేశాడు. అలెక్స్ ఆ వైట్ బటన్ నొక్కాడు. స్క్రీన్ మీద అక్షరాలు పరిగెత్తడం మొదలుపెట్టాయి. అలా 10 నిమిషాలు దొర్లాయి. ఈ 10 నిమిషాల్లో ఏలియన్ స్క్రీన్ కిందున్న రకరకాల స్విచ్లను అలెక్స్ చేత ఆపరేట్ చేయించాడు. మరొక గంటలో రిజల్ట్ వస్తుంది అలెక్స్. ఏం రిజల్ట్? మేము కొన్ని వేల సంవత్సరాలుగా అన్వేషిస్తున్న ఫలితం. ఈ రిజల్ట్ నుండి ఎర్త్ ప్లానెట్పై మా జీవరాశి భవిష్యత్తు, వారి మనుగడ ఆధారపడున్నాయి. అర్థం కాలేదు ఏలియన్, ఆల్బర్ట్ అన్నాడు. మీ క్రోమోజోమ్స్తో మ్యాచ్ అయ్యే మా జీవరాశి క్రోమోజోమ్స్ సంయోగం అయ్యాయి. దీని నుండి 2 ప్లానెట్ల జీవరాశుల కలయిక నుండి సరికొత్త సంతానం ఉత్పత్తి కావాలి. నో, దీని నుంచి వికృతి ఆవిర్భవిస్తుంది అంది క్రిస్టీ. మీరు క్లోనింగ్ ద్వారా కొన్ని అద్భుతాలు చేయలేదా? ఇది కూడా ఒక రకమైన క్లోనింగే. మీ మనుషులు, అలాగే మీ డాగ్తో 100కి 100 పాళ్లు పోలుకున్న మా జీవరాశి క్రోమోజోమ్స్తోనే ఈ ప్రయోగం చేస్తున్నాం. ఒకవేళ సంతానం ఉత్పత్తి కాకపోతే? ఈ ప్రశ్న మీదే భవిష్యత్తు ఆధారపడుంది. అంటే అప్పుడు భూమి మీదున్న మీ జీవరాశి మొత్తాన్ని తుడిచిపెట్టేస్తాం. ఆ తర్వాత మా జీవరాశి ఇక్కడ కాలాంతరంలో ఆవిర్భవిస్తుంది. ఆ మాటకు అందరూ భయంతో వణికిపోయారు. ఏలియన్, ఇది న్యాయం కాదు. మా జీవరాశి ఈ ప్లానెట్లో పుట్టి తిరిగి ఇక్కడే లయిస్తుంది అన్నాడు భరత్. ఏదీ నశించదు, ఏదీ సృష్టింపబడదు. ఈ ప్రపంచంలో మనం చూస్తోంది ఒక రూపాంతరం మాత్రమే. మీరు దేవుణ్ణి నమ్మరా? ఓ గాడ్, ఓ శక్తి, అందరికీ అగమ్యగోచరమైన శక్తి. దాన్ని మీరు దేవుడంటారా? మేము కాస్మిక్ పవర్ అంటాం. ఈ కాస్మిక్ పవర్ను కంట్రోల్ చేయాలని ఇన్ని లక్షల సంవత్సరాల నుండి ప్రయత్నిస్తూనే ఉన్నాం. కానీ మాకు సాధ్యం కాలేదు. ఈ శక్తి మాకు అతీతంగా ఉండిపోయింది. ఈ శక్తికి నామరూపాలే ఈ సూర్యుడు, గ్రహాలు, అందులోని జీవరాశి. ఇంతే మాకు తెలుసు. ఏలియన్, ఈ ఎర్త్ ఎంతో అందమైంది, అద్భుతమైందని మీరే అన్నారు. ఇక్కడ జీవరాశిని యథాతథంగా ఉంచండి. మీరు మరో ప్లానెట్కు వెళ్ళిపోండి. చెప్పాను కదా, మేము చివరి అంచులో ఉన్నాం. ఇంతకాలం మా ఫ్లయింగ్ సాసర్స్ స్పేస్లోని సూర్యరశ్మి నుండి ఆటమ్స్ను ఫ్యూజ్ చేసి యంత్రశక్తిగా మార్చి ఆ శక్తిని కంట్రోల్ చేస్తూ నడుస్తూ వచ్చాయి. ఇలా 1000 సంవత్సరాలుగా అనేక కాంతి సంవత్సరాలు ప్రయాణం చేస్తూ వచ్చాం. మేమిప్పుడు తిరిగి వెనక్కి కూడా వెళ్లలేం. ఈసరికి మా ప్లానెట్ ధ్వంసమయ్యి సూర్యుల్లో లయమై ఉంటుంది. మేము అనేక సంవత్సరాలుగా ఈ భూమిని అధ్యయనం చేస్తున్నాం. ఈ భూమి మా జీవరాశి తిరిగి పునర్జీవనం పొందడానికి అనువైన గ్రహంగా ధృవీకరించుకున్నాం. మా ప్రణాళికను విజయవంతం చేసే సమయం ఆసన్నమైంది. మరో విషయం, ఈ ఫ్లయింగ్ సాసర్ కూడా లైఫ్ ఉంది. ఇవి ఏ క్షణంలోనైనా నిరుపయోగంగా మారే ప్రమాదం ఉంది. అలాగే ఇవి మీ చేతుల్లోకి, మీ ఆధీనంలోకి వచ్చే ప్రమాదం కూడా ఉంది. ఒక్కొక్క ఫ్లయింగ్ సాసర్లో అడ్వాన్స్డ్ సైన్స్కు సంబంధించిన విలువైన సమాచారం ఉంది. అది మీ చేతుల్లోకి రాకూడదు, మీకెన్నటికీ తెలియకూడదు. మీరందరూ అనేక విజాతీయులు. స్టీవ్ నీగ్రో, భరత్ వసుదలు మీకిద్దరికీ భిన్నమైన వర్ణాలు. అలాగే రైనో భూమిలోని ఒక తెలివైన జంతువు. మీ క్రోమోజోమ్స్తో ముందుగా ఎక్స్పెరిమెంట్స్ చేయదలిచాం. ఇంతకుముందు భూమిలోని జీవరాశిని అధ్యయనం చేశారా? చేశాం. కొన్ని జీవరాశుల్ని, కొంతమంది మనుషుల్ని కూడా ఎత్తుకు వెళ్ళాం. వారిని అధ్యయనం చేశాం. వాళ్ళు బతుకున్నారా? లేరు, మరణించారు. అయితే మేమంతా విజాతీయులు కావడమేనా మీరు మమ్మల్ని ఎంచుకోవడానికి కారణం? అంతేకాదు, మీ ప్రాజెక్ట్ ఎక్స్లో మా స్థావరాల ఉనికి తెలిసింది. మా మిషన్ పూర్తయ్యేలోగా మీరు మమ్మల్ని తొందరపడి ధ్వంసం చేసే ప్రమాదం ఉంది. అందుకని మిమ్మల్ని బంధించాం. భరత్కు మీ స్థావరాలు ఎలా తెలిసాయి? అది భరత్ని అడగండి, ఏలియన్ అన్నాడు. గ్రహాంతర జీవరాశులకు అత్యంత అనువైన ప్రదేశాలు, రహస్య ప్రదేశాలు రెండే. ఒకటి సముద్ర గర్భాలు, 2 స్పేస్. కారణం, ఇక్కడ గ్రావిటేషన్ వారికి అనుగుణంగా ఉంటుందని నా అంచనా. కానీ ఫ్లయింగ్ సాసర్స్లో గ్రావిటేషన్, టెంపరేచర్ను కంట్రోల్ చేసే టెక్నాలజీ ఉంటుందని మాత్రం ఊహించలేకపోయాను. అందుకని అన్ని సముద్రాల్లో కల్లా లోతైన పసిఫిక్ సముద్రంలో ఏలియన్స్ స్థావరాలు ఉండొచ్చని ఊహించాను. సముద్రపు లోతులో భూమి గ్రావిటేషన్ శక్తి అత్యంత బలహీనంగా ఉంటుంది. బహుశా ఏలియన్స్ ఇక్కడ ఉండొచ్చునని నా అంచనా. అంతేకాదు, లోగడ ఏలియన్స్ కొన్ని సముద్రాల్లో సంచరించారని కొన్ని సైన్స్ ఆర్టికల్స్ను కూడా చదివాను, భరత్ చెప్పాడు. అవును, నేను విశ్వసించాను. కొన్ని యూఫోలు సముద్రాలపైన ఎగిరాయని,
కొంతమంది ఈ యూఫోన్లు చూశామని అమెరికన్ నేవీ ఎయిర్ ఫోర్స్ దళాలు ఇంతకుముందు రిపోర్ట్ చేయడం జరిగింది. ఏలియన్స్ ఎన్నుకొన్న స్థావరాలకు గ్రావిటేషన్ ఫోర్స్కు అవినాభావ సంబంధం ఉండవచ్చునని భరత్ ఊహించిన థీరీ నన్ను ఆకర్షించింది. అంతేకాదు, గ్రావిటేషన్ థీరీని క్షుణ్ణంగా అధ్యయనం చేశాడు భరత్. అందుకనే భరత్ను ప్రాజెక్ట్ ఎక్స్లోకి తీసుకున్నాను అన్నాడు అలెక్స్. ఏలియన్ అన్నాడు, అవును, ఇప్పుడు మీరుంది పసిఫిక్ సముద్ర అంతర్భాగంలోనే. ఈ సముద్రం ఎంతో లోతైంది, భయంకరమైంది. ఎవరూ మిమ్మల్ని ఇక్కడ ఊహించరు, చేరలేరు. భరత్ అడిగాడు, ఇంకా మన కౌంట్ డౌన్ ఎన్ని నిమిషాలుంది? ఏలియన్ అన్నాడు, మరో 30 నిమిషాలు, ఓన్లీ 30 మినిట్స్. ఈ విశ్వంలో మీరు అనుకునే దేవుడనేవాడుంటే ఏం నిర్ణయించబోతున్నాడు? అందరి మనసుల్లో మెదులుతున్న ఏకైక ప్రశ్న. కొన్ని క్షణాల తర్వాత వసుధ అడిగింది, ఏలియన్, మీ ప్లానెట్ మా ప్లానెట్లో ఎవరి జీవరాశి గొప్పది? మేము మీరు దరిదాపుగా ఒకటే. అయితే ఇప్పుడున్న మా జీవరాశి మీకంటే కొన్ని వేల సంవత్సరాలు ముందుగా పరిణామం చెందుంది. మరి అలా అయితే అంత వెనకబడి ఉన్న ఇప్పటి మా జీవరాశి క్రోమోజోమ్స్ మీతో ఎలా మ్యాచ్ అవుతాయి? కావు. అయితే మీ జీవరాశి పరిణామ క్రమానికి అనుగుణంగా అనేక వేల సంవత్సరాల క్రితం సేకరించిన మా జీవరాశి క్రోమోజోమ్స్ను మ్యాచ్ చేయగల సైన్స్ ప్రక్రియ ఫార్ములా మా దగ్గరుంది. అయినా అవి ఎలా బతుకుతాయి? అనువైన పరిస్థితులుంటాయి. ఈ సృష్టిలో జీవరాశికి మూలమైనవే ఈ క్రోమోజోమ్స్. ఇవి అణువు కంటే సూక్ష్మాతి సూక్ష్మంగా వ్యాపించుంటాయి వాతావరణంలో. ప్రతి జీవి తనకు మ్యాచ్ అయ్యే క్రోమోజోమ్స్ను మాత్రమే స్వీకరిస్తుంది. మనిషిలో మనిషి క్రోమోజోమ్స్, జంతువులో జంతు క్రోమోజోమ్స్ చేరుకుంటాయి. ఒక మనిషి నుండి మరొక మనిషి ఆవిర్భవించినట్టే మీ జీవరాశి మనిషి నుండి మా జీవరాశి మనిషి ఆవిర్భవించాలి. మీ క్రోమోజోమ్స్ను ఇక్కడే వదిలేయండి. వాటిని ఎలా ఫలదీకరణ చేయాలో చెప్పండి. మీరు మమ్మల్ని నాశనం చేసే ప్రమాదం ఉంది. ఈసారి అలెక్స్ అన్నాడు, అది మీ భయం ఏలియన్స్. మా ప్లానెట్లో లక్షల జీవరాశులున్నాయి. మీ జీవరాశి కూడా తోడైతే ఈ ప్లానెట్ ఎర్త్ మరింత సుందరంగా ఆవిర్భవిస్తుంది. కాదు, ఎవరు బలవంతులో వారే శాసిస్తారు. మా జీవరాశి మీకంటే ఎన్నో రెట్లు బలమైంది. అవి పెరిగి మిమ్మల్ని అధిగమిస్తే మీరు చూస్తూ కూర్చోరు, మమ్మల్ని మొగ్గలోనే తుంచివేస్తారు. ఏలియన్స్, మీ డిఎన్ఏ మా డిఎన్ఏ దరిదాపుగా ఒకటే కావడం అసంభవం. మా భూమిలోనే ఉన్న ఏకజాతి జీవరాశులకే ఒక డిఎన్ఏ ఉండదు. ఇది సైన్స్లో అతి ముఖ్యమైన మూల విషయం అంది వసుధ. కాదు, ఈ విశ్వమంతా లైఫ్ను నిర్మించే ఫార్ములాలొకటే. ఇటొచ్చి మారేది మాత్రం పరిణామ క్రమం. ఈ పరిణామ క్రమంలో అనువైన పరిస్థితులు సంభవించినప్పుడు ఒక్కో జీవరాశి ఉద్భవిస్తుంది. ఈ పరిణామానికి ముఖ్యంగా దోహదపడే గురుత్వాకర్షణ శక్తి. ఈ ఆకర్షణ శక్తే మీ వాతావరణాన్ని, భూమిని, మీ సృష్టిని శాసిస్తోంది. ఇక్కడ భూమి ఆకర్షణ శక్తి ఎంతో బలంగా ఉంటుంది. మా ఏలియన్స్ భూమి ఉపరితలంలో ఉన్న ఆకర్షణ శక్తి కంటే మరింత ఎక్కువ ఆకర్షణ శక్తికే అలవాటు పడిన జీవులు. అందుకే సముద్ర గర్భాన్ని ఎంచుకున్నాం. అంతేకాదు, ఇక్కడకు మీరెవరూ రావడానికి సాహసించలేరు. భరత్ అన్నాడు, మీ ఫ్లయింగ్ సాసర్లో గ్రావిటేషన్ను, టెంపరేచర్ను కంట్రోల్ చేయొచ్చు కదా? అవును, ఫ్లయింగ్ సాసర్ స్పేస్లో తిరుగుతున్నప్పుడు గ్రావిటేషన్ కంట్రోల్ చేయాల్సి ఉంటుంది. లేకపోతే భారరహిత స్థితిలో మా రోబోట్స్ కూడా ఫ్లయింగ్ సాసర్లో పైకప్పుకు బల్లుల్లా అతుక్కుని పోతారు. బల్లి తెలుసా? మా జీవరాశినంతటినీ, మా సృష్టిని అధ్యయనం చేశారా? అవును, ఇన్ని సంవత్సరాలుగా అధ్యయనం చేశాం. ఏం అధ్యయనం చేశారు? ఇంకా మీ ప్లానెట్ ఎర్త్కి 50 కోట్ల సంవత్సరాల ఆయుర్దాయం ఉంది. ఈలోగా ఎన్నో పరిణామాలు వస్తాయి. మీరు సైన్స్ని సరిగ్గా నియంత్రించలేకపోతే ఎన్నో అనర్థాలు జరుగుతాయి. మనుషులు ప్రకృతిని శాసించాలని, తమ ఆధీనంలోకి తెచ్చుకోవాలని ప్రయత్నిస్తున్నారు. అందరూ నిశ్శబ్దంగా వింటున్నారు. మేము ఒకప్పుడు అలా చేసి వినాశనాన్ని కొని తెచ్చుకున్నాం. మీరు ఎంత ప్రయత్నించినా, ఎన్ని లక్షల కోట్ల సంవత్సరాలు శ్రమించినా ఎన్నటికీ ప్రకృతి మీ ఆధీనంలోకి రాదు. ఎప్పుడూ సవాలుకు ప్రతి సవాలు విసురుతుంది. పాత సమస్యలు పరిష్కరిస్తే మరిన్ని కొత్త సమస్యలు, మరింత జటిలమైనవి ఆవిష్కరింపబడతాయి. పరిణామం ఇలా నిరంతరం సమస్యలతో అవిచ్ఛిన్నంగా కొనసాగుతుంది. ప్రకృతితో సహజీవనం సాగించినంతవరకు మాత్రమే మీ జీవరాశి మనుగడ సాగిస్తుంది. ఈ సముద్రంలో ఒక చేపజాతిలోనే అనేక రకాల చేపలున్నాయి. అలాగే మీ మనుషుల్లో ఉన్నట్టే మా జీవరాశిలో కూడా ఎంతో భిన్నత్వం ఉంది. అది ఒక్కొక్క జాతిలోనే. మా సృష్టికి మూలం యాడమ్ ఈవులు. మరి మీ సృష్టికి? ఆల్బర్ట్ ప్రశ్నించాడు.